క్యాబేజీ 65ని ఇలా చేసి చూడండి. క్రిస్పీగా చాలా టేస్టీగా బావుంటుంది. దీనికోసం ఒక బౌల్‌లోకి ఒక పావు కేజీ వరకు తరుక్కొని తీసుకోవాలి క్యాబేజీని. దీంట్లోనే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసేసుకొని దీంట్లోనే పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ ముద్దగా చేసుకోవద్దండి. పొడి పొడిలాడుతూనే ఉండాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పిండి తయారు చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ఇలాగే ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేసాక తీసేసుకొని దీంట్లోనే ఇప్పుడు ఒక 10 వరకు జీడిపప్పు పలుకుల్ని, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేయించుకొని పైనుంచి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ క్యాబేజీ 65 రెడీ. ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.